ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. మీ నుంచి 1000 లైక్స్ ఆశిస్తున్నా. మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఇంకా స్వతంత్రం రాలేదు. నీతికి న్యాయానికి ఎక్కడ చూసినా మానభంగాలు, రేపులు, మర్డర్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నిన్ను నన్ను కని పెంచిన మన అమ్మ లాంటి ఆడపిల్లకు స్వతంత్రం లేదు, రక్షణ లేదు, ఎవరు పట్టించుకోరు. మీ అందరికీ తెలుసు. కోల్కతా మెడికల్ కాలేజీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి ట్రైనీ డాక్టర్ అతి దారుణంగా రేప్ అండ్ మర్డర్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా న్యాయం జరగలేదు. గత కొన్ని రోజుల నుంచి కోల్కతా డాక్టర్ కేసు సెన్సేషన్ అవుతున్న విషయం మన అందరికీ తెలుసు. ఎందుకు ఈ కేసు లేట్ అవుతుంది, సుప్రీంకోర్టు ఏమంటుంది, సిబిఐ విచారణలో ఏం నిజాలు బయటపడ్డాయి అన్న విషయం ఎవరికి క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తా. ప్లీజ్ ఈ వీడియో రీచ్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఆగస్టు 9 కోల్కతా ఓ యువతి డాక్టర్పై అత్యాచారం చేసిన ఈ విషయం మన అందరికీ తెలుసు. ఈ డాక్టర్ను ఒకరు కాదు చాలామంది గ్యాంగ్ రేప్ చేశారు అని తెలుస్తుంది. ఈ కేసులో పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్లు కూడా ఉన్నారు. తర్వాత ఈ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హస్తం కూడా ఉంది అని వివాదాలు వస్తున్నాయి. మొదటిగా ఈ కేసు పోలీసులు కొన్ని రోజులు కేసును టేకప్ చేసి ఎవిడెన్స్ను తారుమారు చేశారు అని తెలుస్తుంది. కావాల్సే ఈ కేసును డిలే చేశారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. పోలీసు వ్యవస్థలో సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్పై కేసు వేసి నింద మొత్తం ఇతనే వేసి కేసును క్లోజ్ చేద్దామనుకున్నారు. మొదటిగా ఈ కేసును సూసైడ్గా చేద్దామనుకున్నారు, కుదరలేదు. డాక్టర్స్, నర్సెస్, కొన్ని సంస్థలు ధర్నాలు చేయడం వలన ఈ కేసును రీఓపెన్ అయ్యింది. ఆగస్టు 15 రోజున సిబిఐకి అప్పగియడం జరిగింది. ఇక్కడ జోక్ ఏంటంటే కోల్కతా చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ రోడ్డు మీదకు వచ్చి మాకు హెల్ప్ చేయండి, న్యాయం చేయండి అని ర్యాలీ చేస్తుంది. నా జీవితంలో ఇలాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆగస్టు 15 రోజు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి మీరు అందరూ ఆగండి, మేము హ్యాండిల్ చేస్తాం, ఇక నుండి మేము విచారిస్తాం అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జి డివై చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఈ కేసును లీడ్ చేశారు. సుప్రీంకోర్టు సిబిఐకి 22 వరకు టైం ఇచ్చి ఈ కేసు యొక్క డీటెయిల్స్ ఇవ్వాలని జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిపోర్ట్ను అప్పగించడం జరిగింది. ఇక నుంచి జాగ్రత్తగా చూడండి. ఈ కేసులో డాక్టర్ తరపున తుషార్ మెహతా కేసును వాదిస్తున్నారు. తుషార్ మెహతా వాదన ఏంటంటే పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేశారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఎవరినో రక్షించాలని చూస్తుంది. కోల్కతా డాక్టర్ యొక్క తల్లిదండ్రులు కూడా ఇంతకుముందు మీ అమ్మాయిపై చాలామంది దాడి చేశారు, ఏదో జరిగిందని మొదటి నుండి ఆరోపిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున, పోలీసుల తరపున ఈ కేసును కపిల్ సైబర్ టేక్ ఓవర్ చేశారు. ఈయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈయన చాలా ఇన్ఫ్లుయెన్సర్ వ్యక్తి, చాలా పవర్ఫుల్ వ్యక్తి కూడా. ఈయన తలుచుకుంటే కేసును క్లోజ్ చేయగలడు. ఈయన ఏమంటున్నాడంటే ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాలు తారుమారు కాలేదు. వెస్ట్ బెంగాల్ పోలీసులు అన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. పోలీసులు ఎటువంటి తప్పు చేయలేదు. ఆ విధంగా కపిల్ సైబల్ గారు ఈ కేసును గట్టిగా నిలబడ్డారు. ఈయన వెనుక చాలామంది లాయర్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇద్దరు లాయర్ల మధ్య యుద్ధం జరుగుతుంది. సిబిఐకి ఇచ్చిన రిపోర్ట్ సుప్రీంకోర్టు జడ్జి చదివి షాక్ అయ్యాడు. ఆగస్టు నైటు అర్ధరాత్రి చాలామంది ఈమెను రేప్ చేసి చంపేశారు. ఉదయం 10 నిమిషాలకు వెస్ట్ బెంగాల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిపోర్ట్ అయ్యింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. కేవలం కేసు అనేది రిపోర్టు మాత్రమే అయ్యింది. రిపోర్ట్ అంటే పలానా అమ్మాయి చనిపోయింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతే. ఉదయం 11 గంటలకు ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన అసిస్టెంట్ లేడీ డాక్టర్ యొక్క తల్లిదండ్రులకు కాల్ చేసి ఫస్ట్ మీ అమ్మాయి హెల్త్ బాగోలేదు అని చెప్పాడు. మళ్ళీ 22 నిమిషాల తర్వాత మీ అమ్మాయి తక్షణమే రావాలని చెప్పాడు. ఒక డాక్టర్ అయ్యుండి ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూసి బట్టలు లేకుండా అటువంటి అమ్మాయిని సూసైడ్ అని ఎలా చెప్తావు? ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం, ఎముకలు విరిగిపోయాయి, బాడీలో స్మర్మ్ పడి ఉన్నాయి. దీన్ని చూసి మామూలు మనిషి కూడా సూసైడ్ అనడు, మీరు సూసైడ్ అని ఎలా చెప్తావు అని సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు. అక్కడ ప్రిన్సిపల్ ఇరుక్కున్నాడు. ఆగస్టు 11 గంటలకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు హాస్పిటల్ చేరుకున్నారు. వీళ్ళకి హాస్పిటల్ యజమానం బాడీని అప్పగించలేదు.
సుప్రీంకోర్టు జడ్జి అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఇన్ఫర్మేషన్ చేశారు, రైట్. సూసైడ్ చేసుకున్న బాడీని ఎందుకు చూపించలేదు? రెండోసారి చెప్పుతూ కొట్టినట్టు సుప్రీంకోర్టు జడ్జి అడిగారు. తర్వాత ఆ లేడీ డాక్టర్ బాడీ పోస్టుమార్టం సాయంత్రం 6:15 మొదలుపెట్టారు. ఒక బాడీకి పోస్టుమార్టం చేయాలంటే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయి ఉండాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పోస్టుమార్టం చేసే రైట్స్ ఉంటాయి. మీరు సూసైడ్ అంటున్నారు, సూసైడ్ చేసుకున్న అమ్మాయికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి తెలియదా అని సుప్రీంకోర్టు జడ్జి అడిగారు. ఆ అమ్మాయి బాడీని సాయంత్రం 8:45 తన తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. తర్వాత అదే రోజు రాత్రి 11:40 ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ పాయింట్ను సుప్రీంకోర్టు జడ్జి పట్టుకొని, నాకు షాకింగ్గా ఉంది, పోస్టుమార్టం తర్వాత ఎలా రిజిస్టర్ చేశారు, పోస్టుమార్టంలో అన్ని తారుమారు చేశారు, అయినా అంత ఫాస్ట్గా చేయాల్సి ఎందుకు వచ్చింది, ఇక్కడ మోసం జరిగింది అని తెలుస్తుంది. దీనికి కపిల్ సైబల్ గారు ఏమని సమాధానం ఇచ్చారంటే, హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కి రావడానికి టైం పట్టింది, అందుకే ఎఫ్ఐఆర్ డిలే అయింది అన్నారు. కోల్కతాలోని సేమ్ ఏరియాలో హాస్పిటల్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, దీని మధ్య దూరం అర్ధగంట కూడా ఉండదు. 6 గంటలకు పోస్టుమార్టం జరిగింది, 11:40 కేసు రిజిస్టర్ అయింది. ఒక మనిషి హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కి రావడానికి 4 గంటలు పడుతుందా? 4 గంటల్లో బెంగళూరు నుండి చెన్నైకి వెళ్ళొచ్చు. కోల్కతా హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరా? మీకు వెళ్ళడానికి 4 గంటలు కావాలా అని జడ్జి అడిగారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ చాలా పెద్ద దొంగ. ఈ వ్యక్తి 2020 నుండి 2024 వరకు మధ్యకాలంలో సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఇతను పవర్ను ఉపయోగించి ఆర్జికర్ హాస్పిటల్కి మళ్ళీ వచ్చాడు. ఇతనికి టీఎంసీ నాయకులతో సంబంధాలు చాలానే ఉన్నాయి. సందీప్ ఘోష్ ఎన్నికల్లో గ్యాంబ్లింగ్ చేసేవాడని ఆరోపణలు కూడా వస్తున్నాయి. సందీప్ ఘోష్ మాట వినకపోతే స్టూడెంట్ను ఫెయిల్ చేసేవాడంట. ఆర్జికర్ హాస్పిటల్లో పార్న్ వీడియోలు కూడా చేసేవాడని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఇయర్ 2020లో పోలమి సహా అనే ఫీమేల్ స్టూడెంట్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుంటే అక్కడ పోలీసులు సరిగ్గా విచారణ చేయకుండా సూసైడ్ అని కేసు క్లోజ్ చేశారు. మొన్న జరిగిన కోల్కతా లేడీ డాక్టర్ విషయంలో ఇదే చేయాలి అనుకున్నారు. కానీ ఆర్జికర్ స్టూడెంట్ తిరగబడి దీనిలో ఏదో కుట్ర ఉంది, విచారణ చేయండి అని ముందుకేయడం వల్లనే ఈ కేసు రీఓపెన్ అయ్యింది, మీడియా వరకు వచ్చింది. లేదంటే అక్కడే క్లోజ్ చేసేవారు. మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇంకా స్వతంత్రం రాలేదు నీతికి, న్యాయానికి. ఎక్కడ చూసినా మానభంగాలు, రేపులు, మర్డర్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. దొంగలు, రౌడీలు పరిపాలిస్తున్న మన దేశం అన్యాయానికి తప్ప న్యాయానికి చోటు లేదు. వి వాంట్ జస్టిస్.